దయచేసి ప్రతి ఒక్కరు కూడా నిశ్శబ్దమును పాటిస్తూ వాక్యమును వినవలసిందిగా కోరుకొని చూద్దాం. కొద్ది నిమిషాలు మన అందరము కూడా దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. ఈరోజు మన అందరము కూడా యూత్ బైబిల్ క్లాస్లో మన అందరం ఉన్నాం. మీరందరూ యూత్ కాబట్టి ఖచ్చితంగా చెప్పింది ఎవరు వినరు, అంతే కదా. నా మాటలు నావే, మీ అల్లరి మీరే చేస్తూ ఉంటారని నేను ఆశిస్తూ ఉన్నా. అలాగే ఉంటారా మీరందరూ? దయచేసి వాక్యమును వినడానికి ప్రయత్నం చేయండి. నేను ఇంచుమించుగా పిల్లలకి వాక్యం చెప్పి 9 సంవత్సరాలు అవుతుంది. మరలా చాలా కాలం తర్వాత ఈరోజే చిన్నపిల్లలకి వాక్యం చెప్పడం అనేది జరుగుతూ ఉంది. దయచేసి మీరందరూ కూడా శ్రద్ధగా వినవలసిందిగా కోరుకొనుచున్నాం. ఈరోజు నాకు ఇచ్చిన విషయం ఏమిటి అంటే, దేవుడు ఉన్నాడా అనే విషయాన్ని నాకు అంశముగా ఇచ్చి ఉన్నారు. ఏంటంటే అంశము దేవుడు ఉన్నాడా అనే అంశాన్ని ఇస్తూ ఉన్నారు. అంటే మీరందరూ రాసుకుంటున్నారు కాబట్టి నేను కూడా రాస్తూ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అంశము పేరు ఏంటంటే దేవుడు ఉన్నాడా. అయితే ఈరోజు దేవుడు ఉన్నాడా అని ఒకవేళ మనము ఎవరినైనా ప్రశ్న వేశాము అంటే, ఉన్నాడని నమ్మి ప్రశ్న వేస్తామా, లేడన్న ఆలోచనతో ప్రశ్న వేస్తామా? దేవుడు ఉన్నాడా అని ఒకవేళ మనం ఎవరినైనా ప్రశ్న వేశాము అంటే, దేవుడు లేడేమో అన్న ఆలోచనతో ఆ ప్రశ్న మనము వేసిన వారం అవుతాం. కాబట్టి మనము ఎవరము కూడా దేవుడు ఉన్నాడా అనే ప్రశ్న మనం ఎప్పుడూ కూడా వేయకూడదు. ఉన్నాడా అనే ప్రశ్న వేశాము అంటే లేడు అనే ఆలోచన మనలో ఉన్నట్లుగా మనకు కనపడుతుంది. అయితే దేవుడు ఉన్నాడా లేడా అనేది మనం పరిశీలించే ముందుగా అసలు దేవుడు అంటే ఎవరు అనేది మనం చూద్దాం. ఈరోజు దేవుడు ఉన్నాడో లేడో అనేది పక్కన పెడితే అసలు దేవుడు అంటే ఎవరు, ఆ పదానికి అర్థం ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు ఈ చాప్లీస్ ఉంది కదా, ఈ చాప్లీసు దీని యొక్క పని ఏంటి? రాయడం. అలాగే దేవుడు అనే పేరు ఉంది కదా, అనే పదం ఉంది కదా, దీనికి అర్థం ఏమిటి, అది చేసే పని ఏమిటో మనం నేర్చుకుందాం. దేవుడు అనే దానికి అర్థం ఏమిటి అంటే దీనికి చాలా రకాల అర్థాలు చెప్పబడుతున్నాయి. దేవుడు అనే పదానికి మొదటిగా అర్థాన్ని చూస్తున్నప్పుడు ఆరాధింపబడేవాడు. ఎవరంటండి? ఆరాధింపబడువాడు అని అర్థం. ఒకవేళ దేవుడు అర్థం అంటే ఏంటంటే చేయువాడు లేదా ఉన్నవాడు. అంటే దేవుడు అంటే అర్థం ఏమిటి అంటే ఆరాధింపబడువాడు. దేవుడు అంటే అర్థం ఏమిటి అంటే చేయువాడు. దేవుడు అంటే అర్థం ఏంటంటే ఉన్నవాడు. ఇలా మనం పరిశీలన చేసినప్పుడు చాలా అర్థాలు ఉంటాయన్నమాట. కాబట్టి దేవుడు ఉన్నాడా లేడా అనేది పక్కన పెడితే దేవుడు అనే పదాన్ని చూస్తున్నప్పుడు అర్థం ఏమిటంటే ఆరాధింపబడేవాడు. దేవుడు అనే అర్థం అంటే ఏంటంటే చేయువాడు లేదా ఉన్నవాడు అనే అర్థాలతో మనం చూస్తూ ఉన్నాం. మరి చాలా పుస్తకాలే కానీ చాలా మతాలే కానీ ఏం చెప్తున్నాయంటే దేవుడు అనే అతను ఉన్నాడు అని చెప్పబడుతుంది. అంటే మనం స్కూల్లో చదివే పుస్తకాలే కానీ చాలా మతాల వాళ్ళే కానీ చాలామంది జనాలే కానీ పూర్వీకులే కానీ దేవుడు ఉన్నాడా లేడా అంటే ఏం చెప్తున్నారంట? ఉన్నాడు అన్న విషయాన్నే తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఉన్నాడు అనేది ఎలా చెప్తూ ఉన్నారు అనేది చూసినట్లయితే మీరు గమనించినప్పుడు మీ అందరూ పెన్నులతో రాసుకుంటూ ఉన్నారు కదా. పెన్నుతో రాసుకున్నప్పుడు మనకి కనపడనిది పైన ఒక బాల్ ఉంటుందన్నమాట.
రీఫిల్ దగ్గర స్టార్టింగ్లో అది బాల్ ఉంటుంది. అంటే పెన్నులో ఉన్న బాల్ దగ్గర నుంచి గుండెలో ఉండే మరి చిన్న చిన్న గుండె ఆపరేషన్ చేయడానికి ఉపయోగించే ఇన్స్ట్రుమెంట్స్ వరకు. మీకు అర్థమవుతుందా? పెన్నులో ఉండే గుండె దగ్గర నుంచి గుండెలో పని చేయవలసిన చిన్న చిన్న వాల్స్ వరకు. అలాగే చాలామందికి ఇప్పుడు ఎప్పుడైనా గన్నుతో పేలిస్తే ఆ యొక్క బుల్లెట్ ఏమైంది, గుండెలోకి వెళ్ళేది కదా. అంటే గుండెలోకి వెళ్ళే బుల్లెట్ దగ్గర నుంచి ఆకాశంలోకి వెళ్ళే రాకెట్ వరకు. మనందరం కూడా పొద్దున్నే బ్రష్ చేసుకుంటాం కదా. పొద్దున్న చేసుకునే బ్రష్ దగ్గర నుంచి నైట్ పడుకున్నప్పుడు ఆల్ అవుట్ పెట్టుకుంటాం కదా. అక్కడ వరకు ప్రతి వస్తువు కూడా దానిని ఎవరో ఒకరు తయారు చేసినదే. అంటే పెన్ను దగ్గర నుంచి గుండె ఆపరేషన్ చేసే వస్తువుల దాకా, లేదా మనం వాడే టూత్ బ్రష్ నుంచి మనము ఉపయోగించే ఆల్ అవుట్ వరకు ప్రతిదీ కూడా ఎవరో ఒకరు తయారు చేస్తేనే వచ్చింది. అంతేనా? అలాగే ఈరోజు ఈ సృష్టిని తయారు చేసింది ఎవరు? ఈ దేవుడు అనే అతను ఏం చేశాడు అని మనం నమ్ముతూ ఉన్నామంటే ఈ సృష్టిని తయారు చేశాడు అని మనం నమ్ముతూ ఉన్నాం. అంటే ఈ దేవుడు ఏం చేశాడంటే ఆయన ఉన్నవాడు కాబట్టి ఆయన ఏం చేశాడంటే సృష్టిని తయారు చేశారు. ఈ సృష్టిని తయారు చేసిన తరువాత ఈ సృష్టిని ఎవరు ఉపయోగించుకుంటున్నారు అంటే ప్రతి వస్తువుకి కూడా ఎవరో ఒకళ్ళు రూపకర్త ఉంటారు. అంటే తయారు చేసిన వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, ఉపయోగించుకునే వాళ్ళు మరొకళ్ళు ఉంటారు. ఇప్పుడు మీరందరూ కూడా టీ షర్ట్లు వేసుకున్నారు, షర్ట్లు వేసుకున్నారు కదా. అది మీ ఇళ్ళల్లో మీరు కుట్టుకున్నారా? ఎవరో ఒకళ్ళు తయారు చేశారు, అది మీరు ఉపయోగించుకుంటున్నారు. అలాగే దేవుడు ఉన్నాడు అన్న దానికి మనం ఏం చూస్తున్నామంటే ఈ సృష్టిని చూస్తున్నాం. ఈ దేవుడు అనే ఆయన ఈ సృష్టిని చేశాడు. ఈ సృష్టిని ఉపయోగించుకుంటుంది ఎవరు? మన అందరం. మీరు ఎప్పుడైనా గమనించండి, మీరు ఎప్పుడైనా ఇల్లులు కట్టుకున్నప్పుడు ఇల్లు బాగా ఉండాలి అంటే కింద పునాది ఉండాలి. పునాది లేకపోతే ఇల్లు ఉండదు. అయితే పునాది లేకుండా ఇల్లు ఉండదు అనేది ఎంత నిజమో, దేవుడు అనే అతను ఒకవేళ లేకపోతే మనము అనే వాళ్ళమే లేము అనేది మనం నేర్చుకోవలసిన విషయమై ఉన్నది. కాబట్టి ఇంటికి పునాది ఆధారము, మనిషికి ఎవరు ఆధారం అంట? దేవుడే ఆధారం. అంటే మనము ఉన్నాము అంటే, మనము బ్రతుకుతున్నాము అంటే, మనము ఈ సృష్టి ఉన్నది అంటే వీటన్నిటికీ కూడా ఆధారం ఎవరంటే దేవుడే. చూడండి, కీర్తనల గ్రంథము 53వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 53వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతాను. కీర్తనల గ్రంథము 53వ అధ్యాయము 1వ వచనం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడు ఒక్కడునూ లేడు. నేను ఇప్పటిదాకా ఏం చెప్పానంటే మీరు వాడే పెన్ను దగ్గర నుంచి, మీరు వాడే బ్రష్ దగ్గర నుంచి, మీరు వేసుకునే బట్టల దగ్గర నుంచి దానిని ఎవరో ఒకరు తయారు చేశారు అని చెప్పా. అలాగే ఈ భూమిని తయారు చేసింది ఎవరంటే దేవుడే. ఈ భూమిని తయారు చేసిన దేవుడు అది ఎవరి కోసం తయారు చేశాడంటే మనుషుల కోసము ఆయన తయారు చేశాడు. చాలామంది కూడా అది నమ్ముతారు చెప్పగానే. కొంతమంది పిల్లలు చెప్పిన మాట చెప్పినట్టు బాగా వింటూ ఉంటారు, కొంతమంది వినరు. అలాగే కొంతమంది ఏంటంటే దేవుడు ఉన్నాడయ్యా, దేవుడు ఉన్నవాడు, దేవుడు చేయవాడు, దేవుడు ఆరాధింపబడేవాడు, ఈ దేవుడే ఈ సృష్టిని ఏం చేశాడంట? తయారు చేశాడు. ఈ సృష్టి ఎవరి కోసం అంటే జనుల కోసం, అంటే మన కోసం. అయితే ఈ మాట కొంతమంది చెప్పగానే చక్కగా అవునండి దేవుడు ఉన్నాడు అని నమ్ముతారు. అయితే కొంతమంది దేవుడు ఉన్నాడా అంటే లేడు అని కూడా అంటూ ఉంటారు. అయితే అలాంటి వాళ్ళ గురించి బైబిల్ ఏం చెప్తుంది అంటే అక్కడ 3 విషయాలు చెప్తున్నారన్నమాట. దేవుడు లేడు అనేవాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే
దేవుడు, వీళ్ళు ఏమంటున్నారంట? ఉన్నాడంటున్నారా లేరంటున్నారా? దేవుడు లేడు అని అంటున్నారు. దేవుడు లేడు అన్న వాళ్ళని బైబిల్ ఏమంటుందంట? మరలా మీరు అక్కడ చదవడానికి ప్రయత్నం చేయండి. దేవుడు లేడని ఎవరు అంటారంట? మొదటిగా అంటే బుద్ధున్నోళ్ళు ఎవరు కూడా దేవుడు లేడని, బుద్ధి లేదు వీళ్ళకి. అంటే దేవుడు లేడంటే వాళ్ళకి ఏమి లేనట్టంట? బుద్ధి లేదు. తర్వాత చదవండి. తర్వాత ఏం చెప్తున్నారంటే, తమ హృదయంలో అనుకుందరు వారు ఎలాంటి వాళ్ళంటే చెడిపోయిన వారు. అంటే దేవుడు లేడని ఎవరంటారంటే బుద్ధి లేని వాళ్ళు అంటారు. దేవుడు లేడని ఎవరంటారంటే చెడిపోయిన వాళ్ళు అంటారు. దేవుడు లేడని ఎవరంటారంటే అసహ్య కార్యములు చేసేవాళ్ళు అంటారు. అసహ్య కార్యాలంటే చెడ్డ కార్యములు. అయితే మీకు అర్థమవుతుందా నేను చెప్తున్న విషయము? ఇక్కడ రెండు రకాలైన వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తి ఎవరంటే దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు. దేవుడు ఉన్నాడు అని నమ్మేవాళ్ళు ఆయనను ఏం చేస్తారంటే ఆరాధించేవారిగా ఉంటారు. దేవుడు లేడనే వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే బుద్ధి లేని వాళ్ళు. ఎలాంటి వాళ్ళంటే చెడిపోయిన వాళ్ళు. ఎలాంటి వాళ్ళంటే అసహ్య కార్యములు చేసేవాళ్ళు. కాబట్టి ఈరోజు ఎవరైనా దేవుడు లేడు అని అంటే అలాంటి వ్యక్తిని మనం ఎలా చూడాలంటే చెడ్డవాడిగా చూడాలి. ఒకవేళ నిన్ను అడుగుతాడు దేవుడు ఉన్నాడు అంటే నువ్వు ఎలా చెప్తావు అంటే, అవును ఈ సృష్టిని చేశాడు కదా, ఈ సృష్టిలో మనం బ్రతుకుతున్నాం కదా, ఈ సృష్టిలో చెట్ల నుంచి వచ్చిన కాయలను తింటున్నాం కదా, ఈ సృష్టిలో గాలిని పీల్చుకుంటున్నాం కదా, ఈ సృష్టిలో మనము ఒక ఊరు నుంచి మరొక ఊరు వెళుతున్నాం కదా. అంటే ఇవన్నీ కూడా చేసింది ఎవరంటే దేవుడే. కాబట్టి నేనేం చెప్పాలని చూస్తున్నానంటే దేవుడు ఉన్నాడు అన్న వాళ్ళతో ఏ సమస్య లేదు, కానీ దేవుడు లేడన్న వాళ్ళతోనే ఏముందంట? సమస్య ఉంది. అయితే నేను ఒక విషయాన్ని చెప్పి ఇంకొంచెం ముందుకు వెళతా. దేవుడు లేడు అన్న వాళ్ళతో ఎలాగ ఉండిద్ది అంటే, ఎవరైనా దేవుడు లేడు అన్న వాళ్ళని మీరు చూసినప్పుడైతే మనము అతనిని ఏమడగాలంటే నువ్వు ఎలా వచ్చావు? దేవుడు లేకపోతే ఏమడగాలంట? నువ్వు ఫస్ట్గా నువ్వు ఎలా వచ్చావు? నువ్వు ఎలాగొచ్చావంటే నువ్వేం చెప్తావు? చెప్పండి, మీరు చెప్పండి. నువ్వు ఎలా వచ్చావు అని నిన్ను అడిగా, మీరేం చెప్తారు? దేవుడు ఉన్నాడు అని నమ్మిన వాడు ఏం చేస్తాడంటే అతను దేవుడి ద్వారా వచ్చాడని నమ్ముతాడు. దేవుడు ఉన్నాడు అని ఒకవేళ నమ్మినట్లయితే నువ్వు ఎలా వచ్చావు అని ఒకవేళ ప్రశ్న నిన్ను ఎవరైనా అడిగితే దేవుడు కృపను బట్టి మనం ఈ భూమి మీదకు వచ్చాం అని నమ్ముతారు. ఒకవేళ దేవుడు లేడన్న వాళ్ళు వాళ్ళ మాట తీరు చెప్పలేరు. తర్వాత రెండో ప్రశ్న మనం చూస్తున్నప్పుడు, ఒక వ్యక్తి దేవుడు లేడంటే ఎలా బ్రతకాలో అతనికి తెలియదు. కాబట్టి నువ్వు ఎలాగ వచ్చావంటే చెప్పలేడు, నువ్వు ఎలా బ్రతకాలో అంటే చెప్పలేడు. తర్వాత అతను ఏమి చేసినా కూడా లెక్కప్ప చెప్పాల్సిన వాడై ఉన్నాడు. కాబట్టి ఇప్పటిదాకా నేనేం చెప్పానంటే భూమి మీద రెండు రకాలైన జనాలు ఉన్నారు. ఒకటి ఏంటంటే దేవుడు ఉన్నాడు అని నమ్మేవాళ్ళు, రెండో వాళ్ళు అంటే దేవుడు లేడని నమ్మేవాళ్ళు. దేవుడు ఉన్నాడు అని నమ్మేవాళ్ళు ఆయనను ఏం చేస్తారంటే ఆరాధిస్తారు. ఎందుకు ఆరాధిస్తారంటే జనులకు కావాల్సిన సృష్టిని ఇచ్చాడు, జనులకు కావాల్సిన సమస్తమును ఆయన దయచేశాడు. కాబట్టి అది తెలుసుకున్న వాళ్ళందరూ కూడా ఆయనకి ఏం చేస్తారంట? ఆరాధించేవారిగా ఉంటారు. అయితే దేవుడు లేడు అనేవాడిని బైబిల్ ఏం చెప్తుందంట? ఏం చెప్తుంది చూడండి, చెప్పండి మీరే. బుద్ధి లేదు, చెడిపోయినవాడు, అసహ్య కార్యములు. కాబట్టి ఇప్పుడు నేను మీ అందరిని ఒక ప్రశ్న అడుగుతా, దేవుడు ఉన్నాడా? గట్టిగా చెప్పాలి. మీ అందరికి అర్థమైందా? ఎలా చెప్తున్నావంటే ఏం చెప్పాలి మనం? సృష్టి, ఈ సృష్టిలో మనం బ్రతుకుతున్నాం కదా, బ్రతుకుతున్నామంటే ఈ సృష్టిని ఎవరో ఒకరు ఖచ్చితంగా తయారు చేయాలి. అయితే ఇప్పుడు నేను ఒక విషయాన్ని మీకు చెప్పి ఇంకొంచెం ముందుకు వెళతా. అయితే దేవుడు ఉన్నాడన్నా
దేవుడు లేదని చెప్పాలన్నా ఎవిడెన్స్ కావాలి. ఇప్పుడు కొంతమందిని ఇక్కడ ఒక పెన్ను పెట్టాను నువ్వు తీసావా అని ఎవరినైనా అనుకో, అమ్మతోడు నేను తీయలేదు అంటారు. అంటే అమ్మతోళ్ళు అయ్యతోళ్ళు పెడుతూ ఉంటారు. అలాగే దేవుడు ఉన్నాడా అంటే దానికి ఎవిడెన్స్ ఏంటి? ఎవిడెన్స్ చూపించాలిగా, అంటే సాక్ష్యాలు చూపించాలిగా. ఇప్పుడు సపోజు నేనున్నాను అనుకోండి, నాకు కళ్ళు బాగా కనపడతాయా కనపడవా అనేది మిమ్మల్ని నేను అడిగితే మీరేం చెప్తారు? కనపడతాయని చెప్తారా, కనపడవని చెప్తారా? కనపడతాయా? కనపడితే కళ్ళజోడు ఎందుకు పెట్టుకుంటా? సరిగా కనపడకే నేనేం చేశా? కళ్ళజోడు పెట్టుకున్నా, అంతేనా? నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముందుకు వెళ్తా. మీ అందరికీ కూడా స్కూల్లో మీ అందరికీ కూడా ఇప్పుడు గోల్స్కి ప్రశ్న, మీరందరూ నన్ను చూడాలి. గోల్స్కి ప్రశ్న ఏంటి? ప్రశ్న అంటే స్కూల్లో ఒక 6 సబ్జెక్టులు ఉన్నాయి అనుకుందాం. ఏంటివి? తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్. ఈ టీచర్లు ఆ పాఠాలు మీకు చెప్తారు కదా. ఏ టీచర్ అంటే నీకు భయం అంటే ఏం చెప్తావు? మ్యాథ్స్ టీచర్ అంటే భయం. సరే, ఈ మ్యాథ్స్ టీచర్ అంటే నీకు భయం ఉన్నప్పుడు ఆ మ్యాథ్స్ టీచరు బోర్డు మీద లెక్క రాస్తూ ఉన్నప్పుడు నువ్వు బాగా అల్లరి చేస్తావా లేదా మౌనంగా అవి రాసుకుంటూ ఉంటావా? ఎందుకు? భయం కాబట్టి. ఒకవేళ భయం లేని టీచర్ ఎవరంటే ఏం చెప్తావు నువ్వు? బాగా భయం టీచర్ ఎవరంటే మ్యాథ్స్ అని చెప్పావు కదా. అసలు భయమే లేదు, ఈ టీచరే మమ్మల్ని ఎప్పుడు కొట్టదు అని అంటే ఎవరు టీచర్ చెప్తారు? సోషలో తెలుగు చెప్తారు, అంతేనా? ఇప్పుడు ఈ క్లాస్లో చాలామంది ఏం చేస్తూ ఉంటారు? కొంత అల్లరి చేస్తూ ఉంటారు. ఓకే, కాబట్టి భయం ఉంటే మనం ఏం చేయము? అల్లరి చేయం. భయం లేకపోతే అల్లరి చేస్తూ ఉంటాం. సరే, ఇప్పుడు బాయ్స్కి ప్రశ్న. ఇదిగోండి, ఇటు చూడాలి మీ అందరూ కూడా. ఇప్పుడు మీరు అందరూ కూడా కొంతమంది యవ్వనస్తులు ఉన్నారు కదా. నేను ఒక ప్రశ్న అడుగుతాను. మీరు 2 బళ్ళు వేసుకుని ఒక పైపుల రోడ్డుకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి ఏం చేశాడంటే దూరం నుంచే చూసి పోలీసులు ఉన్నారని తెలుసుకుని వెంటనే హెల్మెట్ పెట్టుకుని వెళ్ళాడు. ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఏమి చూసుకోకుండా ముందుకు వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరికీ కూడా యాక్సిడెంట్ అయ్యింది. వీళ్ళిద్దరికి కూడా ఏమైందంట? వీళ్ళిద్దరిలో దెబ్బలు ఎవరికి బాగా జరుగుంటాయి? ఎందుకు హెల్మెట్ పెట్టుకున్నోడికి దెబ్బలు తగలవు? హెల్మెట్ పెట్టుకున్నాడు కాబట్టి, అంతేనా? ఇప్పుడు అక్కడ పోలీసు ఉన్నాడన్న భయముతో ఇతను ఏం చేశాడు? ముందుగానే హెల్మెట్ పెట్టుకున్నాడు. ఒక అతనైతే ఏమీ చూసుకోకుండా ముందుకు వెళ్ళిపోయాడు. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే నేను ఇక్కడ రాస్తాను చూడండి. పోలీసుని ముందుగా అతను ఏం చేశాడంట? చూశాడు, అంతేనా? చూశాడు, తర్వాత నమ్మాడు. పోలీసే అని చూసినవన్నీ నిజాలు కాదుగా. పోలీసుని చూశాడు, అతను పోలీసే అని ఏం చేశాడు? నమ్మాడు. తర్వాత మూడోది నమ్మి ఏం చేశాడంటే హెల్మెట్ లేకపోతే పట్టుకుంటాడని ఏమయ్యాడంట? భయపడ్డాడు, అంతేనా? ముందు చూశాడు, తర్వాత నమ్మాడు, తర్వాత ఏం చేశాడు? భయపడి ఏం చేశాడు చెప్పండి? అంటే జాగ్రత్తలు తీసుకున్నాడు, అంతేనా? హెల్మెట్ అంటే జాగ్రత్తలు తీసుకున్నాడు. జాగ్రత్తలు తీసుకున్నాడు కాబట్టి అతను ఏమైపోయాడంట? సేఫ్ అయ్యాడు, అంతేనా? ఈరోజు నేను కూడా ఏం చెప్తున్నానంటే మనము కూడా దేవునిని చూడాలి. మనము కూడా దేవునిని ఏం చేయాలి? నమ్మాలి. మనం కూడా దేవుడికి ఏమవ్వాలి? మనము కూడా అన్ని విషయాలు ఎలాగ ఉండాలి? అప్పుడు ఇవన్నీ కూడా మనల్ని ఏం చేస్తాయంట? సేఫ్గా ఉంచుతాయి. ఒకవేళ మనము దేవుణ్ణి నమ్మకపోతే, దేవుడికి భయపడకపోతే, మనము మన జీవితంలో జాగ్రత్తలు తీసుకోకపోతే మన జీవితం ఎలాగ ఉండదంట? సేఫ్గా ఉండదు. కాబట్టి మీ అందరి జీవితము మీరు సేఫ్గా ఉండాలనుకుంటున్నారా లేదా పాడైపోవాలనుకుంటున్నారా? చెప్పండి. సేఫ్గా ఉండాలనుకున్నా. కాబట్టి మీ జీవితాలు ఒకవేళ సేఫ్గా ఉండాలి అని మీరు నమ్మినట్లయితే మీరేం చేయాలంటే దేవుడు ఉన్నాడని మీరు నమ్మాలి.
దేవునికి మీరేం చేయాలంటే భయపడాలి. దేవుని విషయాలలో కానీ మీ జీవితము విషయాల్లో కానీ జాగ్రత్తగా ఉండాలి. మీరు అలా జాగ్రత్తగా ఉండగలిగినట్లయితే దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడంటే రక్షించేవాడిగాను కాపాడేవాడిగాను ఉంటాడు అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. అయితే చూడండి, కీర్తనల గ్రంథము 53వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. కీర్తనల గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనం. వివేకము కలిగి దేవుణ్ణి వెదుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించును. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏమిటి అంటే, దేవుడు అనే ఆయన అసలు ఏం చేస్తాడు అనేది చూసినట్లయితే మొదటగా సృష్టిని చేశాడు అని చెప్పుకున్నాం కదా మనం. ఈ సృష్టిలో ఉన్న జనాల మీద ఆయన కళ్ళు ఎప్పుడూ ఉంటాయంట. ఈ సృష్టిలో ఉన్న జనాల మీద ఆయన కళ్ళు ఏమంటాయా? ఉంటాయి. అయితే ఈ జనాలు ఎవరి వైపు చూడాలని ఆయన ఆశపడుతున్నాడు? దేవుని వైపు చూడాలి, లేదా దేవునిని వెతకాలి. ఇప్పుడు నేను క్లాస్ చెప్తూనే ఉన్నా, కొంతమంది మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, కొంతమంది రాసేవాళ్ళు రాసుకుంటూ ఉన్నారు, కొంతమంది ఏం రాస్తాంలే అన్నయ్య చెప్పేవన్నీ ఏవేవో చెప్తున్నాడు అని నిర్లక్ష్యంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అంతేనా? అందరూ రాస్తున్నారా? అందరూ రాస్తున్నారా? అయితే దేవుడు కూడా మనం మనుషులను మోసం చేయగలం, కానీ దేవుణ్ణి మాత్రం మనం ఏం చేయలేమంట? మోసం చేయలేం. ఆయన ఏం చేస్తున్నాడంటే జనాలను ఎల్లవేళలా పరిశీలన చేస్తూ ఉన్నాడు. అది నీకు అర్థమైతే, పోలీసు ఉన్నాడన్న విషయం నీకు అర్థమైతే నువ్వు జాగ్రత్త పడ్డావు కదా. దేవుడు నిన్ను చూస్తున్నాడన్న విషయం నీకు అర్థమైతే నువ్వు ఇప్పుడు జాగ్రత్తగా ఉంటావా లేదా అజాగ్రత్తగా ఉంటావా? చెప్పండి. జాగ్రత్తగా ఉంటావు. అయితే ఒక రాజు అడుగుతున్నాడంట. ఒక రాజు ఏమడుగుతున్నాడంటే, నువ్వు దేవుడు ఉన్నాడంటున్నావు, ఎందుకు నమ్ముతున్నావంటే ఆయన సృష్టి చేశాడు, ఆ సృష్టిలో మేము బ్రతుకుతున్నాం అంటున్నావు కదా, దేవుడు ఉన్నాడు అని చెప్తున్నావు కదా, మరలా దేవుడు ఉన్నాడా లేదో నాకు డౌటే అని అడిగాడంట. అప్పుడు ఏం చేశాడంటే ఒక వ్యక్తి వచ్చి, అయ్యా రాజా, నువ్వు దేవుడు ఉన్నాడా లేడా అని నువ్వు అడుగుతున్నావు కాబట్టి నేను నీకు ఒక ఉదాహరణ చూపిస్తాను అన్నాడు. చూపిస్తానని చెప్పి పాలు తమ్మన్నాడు. ఏం తమ్మన్నాడు? పాలు తమ్మన్నారు. నేను కొన్ని పదార్థాల పేర్లు చెప్తాను, అవి దేనితో వస్తాయో మీరు చెప్పాలి. వెన్న దేనితో వచ్చింది? నెయ్యి, మేగడ పాలతో వచ్చింది కదా. అయితే పాలు తీసుకొచ్చిన తర్వాత గరిడితో తిప్పుతూ ఉన్నాడు అన్నమాట. తిప్పుతూ ఉండి రాజును పిలిచాడు. రాజు వచ్చాడు. మీరు ఇందాక చెప్పినట్లుగానే వెన్న, నెయ్యి, మేగడ, పెరుగు ఇవన్నీ దేంతో వస్తాయి? పాలుతో వస్తాయి కదా. ఆ రాజును ఏం చెప్పాడంటే, ఇవి పాలు కదా, ఈ పాలలో పెరుగు చూపించమన్నాడు. పాలలో ఏం చూపించాలంట? కనపడిద్దా పాలలో పెరుగు? కనపడిద్దా? పాలలో మేగడ చూపించమన్నాడు, కనపడిద్దా? పాలలో నెయ్యి చూపించమన్నాడు, కనపడిద్దా? పాలలో వెన్న చూపించమన్నాడు, కనపడిద్దా? అది ఎప్పుడు కనపడిద్ది? దాని మీద ఎవరైనా పని చేసినప్పుడు కనపడిద్ది. అంతేనా? అలాగే దేవుడు ఉన్నాడా లేడా అని మామూలుగా చూస్తే నీకు ఎప్పుడు తెలియదు. దాని మీద నువ్వేం చేయాలంట? దేవుడు ఉన్నాడు అని వెతకాలి. వెతికినప్పుడు, నువ్వు పరిశీలన చేసినప్పుడు, దేవుడి కొరకు నువ్వు సమయాన్ని కేటాయించినప్పుడు ఆయన ఉన్నాడు అన్న విషయం నీకు అర్థమవుతుంది. లేకపోతే అప్పటిదాకా నీకేం అర్థం కాదంట. దేవుడు ఉన్నాడన్న ఆ లోతైన విషయము నీకైతే అర్థం కాదు. కాబట్టి నేనేం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను అంటే, దేవుడు ఉన్నాడా లేదా అనే ప్రశ్న నువ్వు అడిగే ముందు దాని మీద నువ్వేం చేయాలంట? కొంత స్టడీ చేయాలి. నువ్వు దాని కొరకు కొంత ఏం చేయాలంట? వెతకాలి. దేవుడు ఉన్నాడా లేడా అనేది ఒకవేళ నువ్వు వెతికినట్లయితే దేవుడు ఉన్నాడో లేడో నీకు అర్థమవుతుంది. ఈరోజు చాలామంది జనాలలో దేవుడు ఉన్నాడా లేడా అనేది ఎందుకు తెలుసుకోవట్లేదంటే, వాళ్ళ పనుల వల్ల, వాళ్ళకి ఎటువంటి భయము లేకపోవడం వల్ల, వాళ్ళు దేవుణ్ణి సరిగ్గా నమ్మకపోవడం వల్ల దేవుడి గురించిన అవగాహన వాళ్ళకి రావడం లేదు. అయితే
దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి కొన్ని సాక్ష్యాలు మనం చూద్దాం. ఇది జరిపేనా నేను? అయితే దేవుడు ఉన్నాడు అన్నదానికి కొన్ని సాక్ష్యాలు మనము మనకు అర్థమయ్యే భాషలో కొన్ని నేర్చుకుందాం. అంతా రాశారా? అడగచ్చా ఇప్పుడు ప్రశ్నలో నేను? దేవుడు లేడు అన్నవాడు ఎలాంటి వాడు? బుద్ధి లేనివాడు, ఇంకా చెడిపోయినవాడు, ఇంకా అసహ్య కార్యములు చేయవాడు. ఓకేనా? దేవుడు ఉన్నవాడు అని అన్నవాడు దేవుణ్ణి ఏం చేస్తాడు? ఆరాధిస్తాడు. ఆయనకి ఏమవుతాడు? ఇందా మనం చూసాం కదా, పోలీసు ఉన్నాడని నమ్మితే ఆయనకి ఏమయ్యాడు? ఆయన భయపడ్డాడు. దేవుడు ఉన్నాడని ఒకవేళ నువ్వు నమ్మితే ఆయనకి ఏమవ్వాలంటే ఖచ్చితంగా భయపడాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు నేను కొన్ని ఆధారాలతో మనం మాట్లాడుకుంటూ ముందుకెళ్దాం. దేవుడు ఉన్నాడు. ఏమై ఉన్నాడంట? ఉన్నాడు. ఉన్నాడు అని అంటే ఆధారం ఏమిటి? మరలా బైబిల్లోనే మనం ఒక విషయాన్ని చూసి ముందుకు వెళదాం. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షణము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది అని చెప్తున్నాడు కదా. ఇక్కడ దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి సాక్ష్యాలు ఏమిటి అంటే పగలు, రాత్రి. అంతేనా? ఈ పగలు రాత్రి అని చెప్తున్నారు కదా. ఇప్పుడు పగలు అని చెప్పడానికి నువ్వు దేనిని ఆధారం చేసుకుంటావు? సరే, నేను ఒక ప్రశ్న అడుగుతా. ఇక్కడ ఇద్దరిని నిలబెట్టా, ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని. ఇతను అమ్మాయి, ఇతను అబ్బాయి అని మనం ఎలా చెప్తాం? బాగా జడ ఉందనుకో అమ్మాయి అంటాం, పంజాబీ డ్రెస్ వేసుకుందనుకో అమ్మాయి అంటాం. అంతేనా? ఒకవేళ చున్నీ వేసుకుందంటే అమ్మాయి ఇలా అంటాం. అబ్బాయి అయితే షర్టు ప్యాంట్ వేసుకుంటాడని చెప్తాం. అలాగే పగలు అని చెప్పాలంటే దేనిని బట్టి చెప్తావు నువ్వు? అంటే సూర్యుడిని బట్టి. దేన్ని బట్టి అంతండి? సూర్యుడిని బట్టి. తర్వాత ఇది రాత్రి అన్నదాన్ని దేన్ని బట్టి చెప్తావు? దేన్ని బట్టి అండి? చందమామను బట్టి లేదా నక్షత్రాలను బట్టి చెప్తావు. అయితే ఈ సూర్యుడిని, ఈ చందమామని ఎవరు ఆపరేట్ చేస్తున్నారు? ఎవరు ఆపరేట్ చేస్తున్నారు? ఇప్పుడు మన ఇంట్లో ఫ్యాన్ ఉంది, ఇప్పుడు మనం ఏసీ వేసుకున్నాం కదా, దానిని ఎవరో ఒకరు ఆన్ చేస్తేనే అది ఆన్ అయ్యిద్ది. ఎవరో ఒకరు ఖచ్చితంగా దాన్ని ఏం చేయాలి? ఆఫ్ చేయాలి, ఆన్ చేయాలి. అలాగే పగలు రావడానికి సూర్యుడిని ఆన్ చేసేది ఎవరు? రాత్రి రావడానికి చంద్రుడిని ఆన్ చేసేది ఎవరు? మళ్ళా ఆఫ్ చేసేది ఎవరు? దేవుడే. కాబట్టి దేవుడు ఉన్నాడా లేడా అని మనకు అర్థం కావాలంటే వీటిని మనం పరిశీలన చేయాలి. మీరు గమనించండి, ఇప్పుడు మీ ఎవరికి స్కూళ్ళు లేవు కదా. స్కూల్ ఉన్నప్పుడు 7ంటికి లేస్తారు అనుకుందాం. స్కూల్ లేనప్పుడు ఎప్పుడు లెగుస్తారు మీరు అందరూ? ఒక 8ంటికో 9ంటికో లెగుస్తూ ఉంటారు. అంటే మనం ఒక్కోసారి పడుకుంటూ ఉంటాం. మరి ఈ సూర్యుడు ఎప్పుడు కూడా ఎన్నింటికి వస్తూ ఉంటాడు? అంటే ఈయనని ఎవరో ఒకళ్ళు ఏం చేస్తున్నారు? నిద్ర లేపుతూ ఉన్నారు. అంతేనా? అంటే ఈయనని నిద్ర లేపేది ఎవరంటే దేవుడే. అంటే దేవుడు ఏమై ఉన్నాడంటే సూర్యుడిని చంద్రుడిని మనకు దయచేసి ఆ సూర్యుడి ద్వారా పగలిస్తున్నాడు, ఆ చంద్రుడి ద్వారా మనకి ఏమిస్తున్నాడంట? రాత్రి ఇస్తూ ఉన్నాడు. కాబట్టి పగలు చూసినప్పుడు అవును దేవుడు పగలిచ్చాడు, రాత్రిని చూసినప్పుడు రాత్రి కూడా ఎవరిచ్చారంట? దేవుడే ఇచ్చాడు అని మనం అర్థం చేసుకోవాలి. చూడండి, అదే కీర్తనల గ్రంథము 136వ కీర్తన. కీర్తనల గ్రంథము 136వ కీర్తన 8వ వచనాన్ని మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 36వ కీర్తన 8. పగటికి నేలుటకు ఆయన ఏం చేశాడంట? సూర్యుని చేశాడు, ఆయన కృప నిరంతరం ఉండును. రాత్రిని నేలుటకు ఆయన ఏం చేశాడంట? చంద్రుడిని నక్షత్రాలను చేశాడు. అంటే ఇందాక మీరు చెప్పినట్లుగానే సూర్యుడిని చంద్రుడిని ఆపరేట్ చేసే వ్యక్తి ఎవరంట? దేవుడే.
అయితే ఇప్పుడు చెప్పండి, దేవుడు ఉన్నాడా లేడంటే ఉన్నాడు. ఉన్నాడు కాబట్టే మనం పగలు చూడగలుగుతున్నాం. ఉన్నాడు కాబట్టి మనం ఏం చూడగలుగుతున్నాం? రాత్రిని చూడగలుగుతున్నాం. అయితే మీకు ఇంకొక విషయాన్ని నేను తెలియజేస్తాను. సౌర కుటుంబము అంటూ ఉంటారు. అది ఎప్పుడైనా మీరు ఆ పదం విన్నారా? సౌర కుటుంబం అంటూ ఉంటారు. ఎప్పుడైనా ఆ పదం విన్నారా? ఈ బొమ్మ మీ అందరికి కనపడుతుందా? ఈ బొమ్మ మీ అందరికి కనపడుతుందా? వలలుగా కనపడుతున్నాయి కదా. ఆ ఎర్రగా పసుపుగా ఉన్న వ్యక్తి ఎవరంటారు? సూర్యుడు. అంతేనా? ఎవరండి? ఆ సూర్యుడు. సూర్యుడు తర్వాత వచ్చే గ్రహం పేరు ఏంటో చెప్పగలరా మీరు ఎవరైనా? మెర్క్యూరీ. తర్వాత 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 పాపం చదువు వచ్చిన వాళ్ళు చెప్తున్నారు, చదువు రాని వాళ్ళు వింటూ ఉన్నారు. అయితే తెలుగులో ఏంటంటే బుధుడు, తర్వాత శుక్రుడు, తర్వాత భూమి, తర్వాత కుజుడు, తర్వాత బృహస్పతి, తర్వాత శని, తర్వాత చంద్రుడు, తర్వాత వరుణుడు. అర్థమైందా? ఇవన్నీ ఎన్ని గ్రహాలు అంటే మీరు ఏం చెప్తారు? 8. ఈ 8 ఎవరి చుట్టూ తిరుగుతూ ఉన్నాయి? సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి. ఇప్పుడు నేను కూడా మీకు ఈ గ్రౌండ్లో తీసుకువెళ్ళి పరుగు పందెం పెట్టా, ఓకేనా? ఈ గ్రౌండ్ చుట్టూ పరుగు పందెం పెట్టినప్పుడు మీరు బాగా పరిగెత్తారు. ఎంతసేపు పరిగెడతారు అలాగా? 1 గంట పరిగెత్తే వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఎవరైనా? వాక్యం చెప్తుంటేనే వాలిపోతున్నారు. గంట పరిగెత్తే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరా? సరే, 1 అరగంట పరిగెత్తే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అయితే ఇక్కడ మీకు ఎప్పుడైనా ఆశ్చర్యంగా కనపడుతుందా? సూర్యుడు చుట్టూ ఈ బుధుడు, ఈ శుక్రుడు, ఈ భూమి, ఈ కుజుడు, తర్వాత బృహస్పతి, ఆ యొక్క శని, చంద్రుడు, వరుణుడు, ఈ 8 కూడా నిరంతరము 365 రోజులు సూర్యుడి చుట్టూ ఏమవుతున్నాయంట? తిరుగుతూనే ఉన్నాయి. మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో మోటార్లు ఉంటాయి కదా, అలా ఆన్ చేసి రోజంతా ఉంచండి, కాసేపటికి ఏమైపోద్ది? కాలిపోద్ది. అంతేనా? ఏదైనా నిరంతరము పనిచేస్తే ఏమైపోయింది? కాలిపోయింది. కానీ మరి ఎప్పుడు భూమి కాలిపోవట్లేదు, ఎప్పుడు బుధుడు కాలిపోవట్లేదు, ఎప్పుడు శని కాలిపోవట్లేదు? దానికి గల కారణం ఏంటంటారు? ఎప్పుడైనా ఆలోచన చేశారా? అవి ఇప్పుడు మనం ఒక 10 రౌండ్లు వేసిన తర్వాత మనకేమొచ్చింది? అలసట వచ్చింది. మరి వాటికి అలసట రాదా? అవి కూడా రెస్ట్ తీసుకోవాలి కదా. అంటే దేవుడు ఈ సృష్టిని ఎలా చేశాడంటే మనము బ్రతకడానికి, మన కోసము నిరంతరము పనిచేసే ఒక వ్యవస్థను పెట్టాడు. ఆ వ్యవస్థ ఏంటంటే సౌర కుటుంబం. ఈ సౌర కుటుంబము ఎంత బాగుండిద్దో మనం అంత బాగుంటాం. ఎప్పుడైనా సూర్యుడి దగ్గరికి ఒకవేళ భూమి దగ్గరికి వెళ్ళిందనుకో, మనం ఏమైపోతాం తెలుసా? బాగా వేడి వచ్చింది, దాన్నే ఎండాకాలం అంటారు. అంతేనా? ఒకవేళ సూర్యుడి కొంచెం దూరంగా వెళ్ళిందనుకో భూమి, దాన్ని ఏమంటారు తెలుసా? చలికాలం అంటారు. అంతేనా? అయితే అంటే ఈ సౌర కుటుంబాన్ని బట్టే మనకి ఎండాకాలం వస్తుంది, ఈ సౌర కుటుంబాన్ని బట్టే మనకి వర్షాకాలం వస్తుంది, ఈ సౌర కుటుంబాన్ని బట్టే మనకేమొస్తుంది? అయితే ఈ సౌర కుటుంబము రోజు పని చేయడానికి దీనిని ఎవరు చూస్తూ ఉన్నారు? ఇప్పుడు ఇక్కడ సన్నన్నో బాబన్నో ఉన్నారనుకోండి, మీరు అందరూ అల్లరి చేయకుండా ఉంటారు. వాళ్ళ కిందకి వెళ్ళారనుకో, మీరు అందరూ ఏం చేస్తారు? అల్లరి చేస్తారా? చక్కగా చెప్తున్నారే. అలాగే మరి ఈ సౌర కుటుంబము కూడా మరి ఎవరో చెప్పిన మాట వింటున్నాయి కాబట్టి అవి చక్కగా ఒకటి గుద్దుకోకుండా, ఒకటి పక్కకి వెళ్ళకుండా దీని ప్రకారంగా తిరుగుతూ ఉన్నాయి. అంతేనా? అంటే దీనిని ఎవరో ఏం చేస్తున్నారు? చూస్తూ ఉన్నారు. దానిని ఎవరో సరి చేస్తూ ఉన్నారు. ఇలా తిరగాలని వాటికి ఎవరో చెప్తూ ఉన్నారు. ఆయనే ఎవరంట? దేవుడు. కాబట్టి మీకు అర్థమైందా? మొదటిగా దేవుడు ఉన్నాడు అనడానికి రుజువు ఎవరంటే పగలు రాత్రి. దేవుడు ఉన్నాడు అని రుజువు ఎవరంటే సౌర కుటుంబం. ఏంటంటండి? తర్వాత కాబట్టి మనము ఇంకా చూసినట్లయితే దేవుడు ఉన్నాడా అనే ఒక దానికి మనం ప్రశ్న ఎవరైనా మనల్ని అడిగినట్లయితే ఇప్పటిదాకా మనం చూసినవి ఏమిటి అంటే దేవుడు ఉన్నాడు అని దేన్ని బట్టి అర్థమైంది అంటే సృష్టిని బట్టి అర్థమైంది. దేవుడు ఉన్నాడా అని అర్థమైంది అంటే పగలు రాత్రిని బట్టి అర్థమైంది. దేవుడు ఉన్నాడు అని దేన్ని బట్టి అర్థమైంది అంటే సౌర కుటుంబాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అయితే దేవుడు ఉన్నాడు అన్నదానికి ఇంకొక సాక్షి ఉన్నాడు. ఎవరో తెలుసా?
మనిషి. ఎవరండి? అదేంటి మనుషులు ఎలా సాక్ష్యం అవుతారు? చూడండి, కీర్తనల గ్రంథము 139వ కీర్తన. కీర్తనల గ్రంథము 139వ కీర్తన 13వ వచనాన్ని నేను చెప్తున్నాను. కీర్తనల గ్రంథము 139వ కీర్తన 13వ వచనము. నా అంతరింద్రియములను నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నన్ను నీవు కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అయితే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, దేవుడు పగలని రాత్రిని చేశాడు, దేవుడు సౌర కుటుంబాన్ని చేశాడు, అదే దేవుడు ఈ మనిషిని కూడా చేశాడు. అయితే మనిషిని చేశాడు అని మనం ఎలా చెప్పగలమంటే, మన అందరికీ కూడా మీరు ఏ దేశానికి వెళ్ళినా బాంబే కాలనీలో ఉన్న మనుషులందరికీ ముక్కు ఎక్కడ ఉండిద్ది? ఎక్కడ ఉండేది? ఒకవేళ సింగనగర్లో ఉన్న వాళ్ళకి ముక్కు ఎక్కడ ఉండిద్ది? ఒకవేళ మీ ఊరిలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి కూడా ముక్కు ఎక్కడ ఉండిద్ది? అంటే ప్రపంచంలో నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, మనిషి ముక్కు ఎక్కడ ఉంటుంది? ఇక్కడే ఉంటుంది. అంటే ప్రతి ఒక్క మనిషికి కూడా ముక్కు ఎక్కడ ఉండాలో, తల ఎక్కడ ఉండాలో, కాళ్ళు చేతులు ఎక్కడ ఉండాలో ఒక డిజైన్ చేశాడు. ఎవరు? దేవుడే. మీరు ఎప్పుడైనా గమనించారా ముక్కు ఇక్కడ కాకుండా ఇక్కడ ఉంటే ఏమైద్దో అని? నా ప్రశ్న మీకు అర్థమైందా? ముక్కు ఇక్కడ ఉంది కదా మనందరికీ, ఇక్కడ కాకుండా ఒకవేళ ఇక్కడ ఉంటే ఏమై ఉండేది మనకి? సరే, ఒక రకంగా మళ్ళీ మాట్లాడుకుందాం. చెవులు ముక్కు దగ్గర, ముక్కు చెవుల దగ్గర ఉంటే ఏమయ్యేది? దేవుడు ఈ శరీరాన్ని చూస్తున్నప్పుడు గుండె ఎందుకు ఇక్కడ పెట్టాడు, ముక్కు ఎందుకు ఇక్కడ పెట్టాడు, కళ్ళు ఎందుకు ఇక్కడ పెట్టాడు, చెవులు ఎందుకు ఇక్కడ పెట్టాడంటే అవి అక్కడ ఉంటేనే మనిషి బాగా బ్రతకగలడు. ముక్కు ఇక్కడ ఉంటేనే గాలి బాగా పీల్చుకోగలం, కళ్ళు ఇక్కడ ఉంటేనే అన్నిటిని బాగా మనము చూడగలం. ఒకవేళ పొరపాటున కళ్ళు ఎవరికైనా పొట్టలో ఉన్నాయా? పొట్టలో ఉంటే వెనక్కి చూడగలమా? పొట్టలో ఉంటే కిందకు చూడగలమా? తలలో ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయగలుగుతున్నాం? ఇలా కిందకు చూడగలుగుతున్నాం. అంటే మనిషిలో ఉన్న ప్రతి అవయవాన్ని దేవుడు ఒక డిజైనర్గా, ఒక ఇంజనీర్ లాగా మనకి ఎక్కడ ఉంటే బాగా పనిచేసిద్దో అక్కడ ఆయన పెట్టాడు దానిని. అంతేనా? ఒకవేళ దేవుడే పెట్టకపోతే నీ ముక్కు, నీ చెవులు, నీ కాళ్ళు రకరకాల ప్రాంతాల్లో ఉండేవి. కాబట్టి దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి సాక్ష్యం ఎవరంటే మనిషి కూడా. అక్కడ అదే చెప్తున్నాడు, నా అంతరింద్రియములను నీవే కలగజేసింది. అంటే నీ అవయవాలన్నిటిని కూడా కలగజేసింది ఎవరంట? దేవుడే. కాబట్టి మరలా చెప్తున్నాను, దేవుడు ఉన్నాడని చెప్పడానికి మొదటి ఎవరంటే పగలు రాత్రి. దేవుడు ఉన్నాడని చెప్పడానికి సాక్ష్యం ఎవరంటే నేనే చెప్తున్నా, మీరు ఎవరు చెప్పట్లా, నిద్రపోతున్నారా? సౌర కుటుంబం. దేవుడు ఉన్నాడనడానికి సాక్ష్యం ఎవరంటే మనుషులు. ఓకే, అయితే ఇప్పుడు మనము ఇప్పటిదాకా ఇవన్నీ బయట విషయాలు మనం నేర్చుకున్నాం, దేవుడు ఉన్నాడు అనడానికి సాక్ష్యాలు. ఇప్పుడు బైబిల్లో విషయాలు నేర్చుకుందాం. ఇవి తుడిచేవచ్చా నేను? అయితే దేవుడు ఉన్నాడా అన్నదానికి మరొక సాక్షి ఉన్నాడు. ఎవరు అంటే యేసుక్రీస్తు. ఎవరండి? యేసుక్రీస్తు. మీకు తెలుసా? ఎప్పుడైనా చూసారా? ఎప్పుడైనా మాట్లాడారా? ఎప్పుడైనా కలుసుకున్నారా? మరి మీకెలా తెలుసు? మీకెలా తెలుసు? సరే, మీ అందరికీ కూడా ఒక క్వశ్చన్ వేస్తా. చెప్పిన వాళ్ళకి ఒక మంచి పెన్ను గిఫ్ట్గా ఇద్దాం. అడగనా ఒక క్వశ్చను? మీరందరూ బాగా పాటలు పాడారు, నేను విన్నాను, చాలామంది రాసుకుంటున్నారు, మంచిది. మీ అందరికీ ఒక ప్రశ్న అడుగుతాను. యేసుక్రీస్తు గురించి ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి. నా ప్రశ్న అర్థమైందా? అందరు నీరసంగా ఎత్తుతున్నారు. యేసుక్రీస్తు గురించి తెలుసు నాకు అని అన్నవాళ్ళు కొంతమంది మొహమాటంగా ఎత్తుతున్నారు, ఏంటో. సరే, యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద చాలా అద్భుత కార్యాలు చేశాడు, నిజమేనా? ఎన్ని చేశాడు? ఎన్ని బైబిల్లో రాయబడ్డాయో ఎవరైనా చెప్పగలరా? మీరు ఎప్పుడైనా అలా లెక్క వేశారా? ఒక్కసారైనా లెక్కేశారా? దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు బైబిల్లో ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు అని ఎప్పుడైనా రాసుకున్నారా? 10. ఇంకా ఇంకొకరు చెప్పండి 20, ఇంకొకరు 15. అలా చెప్తే నేను ఏదో ఒకటి ఇది అని చెప్తా. 100. అయితే యేసుక్రీస్తు ప్రభువారు
బైబిల్లో ఎన్ని అద్భుత కార్యాలు ఉన్నాయంటే 37 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి? ఇంచుమించుగా 37 అద్భుత కార్యములు ఉన్నాయి. అయితే వీటిలో ఈ అద్భుత కార్యములన్నీ కూడా ఏ పుస్తకాల్లో ఉన్నాయో తెలుసా? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ 4 సువార్తలలో ఈయన చేసిన అద్భుత కార్యములు ఉన్నాయి. ఈ 4 సువార్తలలో ఆయన చేసిన అద్భుత కార్యములు అన్నీ కలిపి ఇంచుమించుగా ఎన్నంటండి? 37. ఈ 37 అద్భుత కార్యములు చేసి ఆయన ఏం చెప్పాలనుకున్నాడంటే, దేవుడు ఉన్నాడు కాబట్టే నేను ఈ అద్భుతాలు చేయగలిగాను అని చెప్పాలనుకున్నాడు. దేవుడు అనేవాడు లేకపోతే, ఒకవేళ నేనే దేవుణ్ణి కాకపోతే ఈ అద్భుత కార్యములు నేనేం చేయలేను అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు చేసిన అద్భుతం ద్వారా దేవుడు ఉన్నాడని కూడా మనం నమ్మగలం. అయితే ఈరోజు దానిలో భాగంగా నేను మీకు ఒక చరిత్ర చెప్పి, ఒక అద్భుతాన్ని చెప్పి నేను ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తాను. చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుతాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనం. ఇప్పుడు మీరు చూడండి, యేసుక్రీస్తు ఏమై ఉన్నాడంట? దేవుడై ఉన్నాడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు కూడా అయి ఉన్నాడు. ఈయన ఎన్ని అద్భుత కార్యములు చేశాడంటే ఇంచుమించుగా 37. ఎందుకు చేశాడంటే ఆయన దేవుడని నిరూపించడానికి, ఆయన దేవుని కుమారుడని నిరూపించడానికి చేశాడు. అయితే 22వ వచనం నుంచి ఒక చరిత్రను మనం పరిశీలన చేద్దాం. వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేశాను. మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు 5 రొట్టెలు 2 చేపలు చరిత్ర మీ అందరికీ తెలుసు కదా. దాని తరువాత వీళ్ళు కొండ మీద నుంచి కిందకి దిగారు. కిందకి దిగిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారంటే, మీరందరూ కూడా తొందరగా అద్దరికి వెళ్ళిపోండి, అంటే సముద్రం అవతలకి మీరు తొందరగా వెళ్ళిపోండి, నేను తర్వాత వస్తానన్నాడు. ఎందుకు తర్వాత వస్తా అన్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీదకి వెళ్ళి ఏకాంతముగా ఆయన ప్రార్థన చేసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారిలో ఉండే ఒక లక్షణము ఏమిటి అంటే, ఆయన బాగా ప్రార్థన చేసుకునేవాడు. మనము కూడా ప్రార్థన చేసే పిల్లలు ఉన్నారు, ప్రార్థన చేయని పిల్లలు కూడా ఉన్నారు. మన అందరం కూడా ప్రార్థన ఎప్పుడు చేస్తాం చెప్పండి? ఉదయం లెగ్గానే చేస్తాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేయడానికి నిద్ర లేసేవాడు. మన అందరం కూడా ఏం చేసేవాళ్ళం? లెగిశాక ప్రార్థన చేసేవాళ్ళం. ఆయన మాత్రం ఏం చేసేవాడంట? ప్రార్థన చేయడానికి నిద్ర లేసేవాడు. లేచిన ఈయన ఏం చేశాడంటే, జనాలందరినీ పంపించేసి ఆయన కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు. ఆ ప్రార్థన చేసుకున్నప్పుడు సమయం ఎంత అనేది చూస్తున్నప్పుడు 23వ వచనం చదువుతాం. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. అంటే ఈయన ప్రార్థన చేసినప్పుడు సమయం ఏమిటంట? ఉదయమా, మధ్యాహ్నమా, సాయంత్రమా? సాయంత్రం. ఆ సాయంత్రం ఆయన ఎక్కడ ఉన్నాడు? కొండ మీద ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే ప్రార్థన అయిపోయింది. ఇంకా ప్రార్థన అయిపోయింది. ఈయన కూడా ఏం చేయాలి? వాళ్ళ శిష్యులు ఎక్కడికి వెళ్ళారో అక్కడికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మీరున్నారు, ఉదయం 9 స్కూల్కి వెళ్ళారనుకో, మరలా ఇంటికి ఎప్పుడు వెళ్తారు? స్కూల్ వదలగానే వెళ్తారు. ఖచ్చితంగా ఇంటికి మాత్రం ఏమవ్వాలి? వెళ్ళాలి. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ ఉన్నా తిరిగి మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్ళిపోవాలి? వాళ్ళ శిష్యుల దగ్గరికి వెళ్ళిపోవాలి. శిష్యుల్ని ఆయన ఏం చెప్పాడు? సాయంత్రం వాడెక్కిచ్చి నువ్వు అటు వెళ్ళిపోండి మీరు ముందే అని చెప్పాడా లేదా? అయితే 24వ వచనం చూద్దాం. అప్పటిదాకా దోణె దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేయడానికి కొండెక్కి ప్రార్థన అయిపోయింది, మరలా కిందకి దిగారు.
కిందకి దిగినప్పుడు వాళ్ళ శిష్యులు వెళ్ళిన ఓడ చాలా దూరం వెళ్ళిపోయింది. చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత వాతావరణం ఎలా ఉందంట? గాలి పడుతుంది, అలలు వస్తూ ఉన్నాయి. అయితే సమయం ఎన్నింటికి చూడండి, రాత్రి 4వ జామున. రాత్రి 4వ జాము అంటే ఎంతండి? ఎవరు వినట్లేదా? రాత్రి 4వ జామున అన్నాడు. రాత్రి 4వ జామున అంటే అర్థం ఏమిటి అంటే పొద్దున్న 3 గంటల నుంచి 6 దాకా. దానిని ఏమంటారంటే 4వ జాము అని అంటారు. ఆయన ప్రార్థనకి వెళ్ళింది ఎప్పుడు? ముందు రోజు సాయంత్రం, అంతేనా? మరలా ఎప్పుడు ప్రార్థన నుంచి కిందకు వచ్చాడు? రాత్రి సమయం. అంటే ఇంచుమించుగా ఎన్ని గంటలు? 10 గంటలు, అంతే కదా. సాయంత్రం అంటే మనకు 6, మరలా ఆయన 3, 5 వరకు ఏం చేస్తూనే ఉన్నాడంట? ప్రార్థన చేస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క జీవితంలో ఎలా ఉన్నాడంటే ఒక ప్రార్థనా పరుడుగా ఉన్నాడు. ఆయన అంత ప్రార్థనా పరుడుగా ఉన్నాడు కాబట్టే ఆయన గొప్ప అద్భుత కార్యములను చేయగలిగాడు. ఈరోజు మీరు కూడా దేవుడు ఉన్నాడు అని మీరు నమ్మినట్లయితే మీరు కూడా మీ జీవితంలో ఎలాగ ఉండాలంటే ప్రార్థనా పరులుగా ఉండాలి. ఆయన ఎంతసేపు ప్రార్థన చేశాడంటే చాలాసేపు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేయడం వల్లనే ఆయన చాలా శక్తివంతుడుగా ఉన్నాడు. ఈరోజు నీవు నేను కూడా దేవుడు ఉన్నాడని నువ్వు నమ్మినట్లయితే, దేవుడు ఉన్నాడని నువ్వు భయపడినట్లయితే, నీ అవసరాలలో దేవుడు సహాయం చేస్తాడని నువ్వు ఆశించినట్లయితే ఆయనకి ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. అయితే ప్రార్థన చేసిన తర్వాత ఆయన కిందకి దిగినప్పుడు వాళ్ళ శిష్యులు ఓడ మీద వెళుతున్నారు. ఆ ఓడ ఎలా ఉందంట? గాలితో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇబ్బంది పడుతున్నప్పుడు ఓడకి ఈయనకి చాలా దూరం ఉంది. మధ్యలో ఏముంది? సముద్రం ఉంది. మధ్యలో ఏముందంటండి? సముద్రం ఉంది. అయితే ఈయన ఏం చేశాడంటే ఆ సముద్రం మీద నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. మన వల్ల ఇద్దా? మీకు మొన్న సెప్టెంబర్ 1వ తారీఖు వరదలు వచ్చాయి కదా, మీరు నడుచుకుంటూ వెళ్ళారా? నెలల్లో మునిగిపోతారు కదా నడిస్తే. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏం చేసుకుంటూ వెళ్ళాడంట? సముద్రము మీద ఆ పడవ దగ్గర దాకా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈయన మామూలు మనిషి అయితే నడవగలడా? ఆయన దేవుడు కాబట్టి ఏం చేయగలిగాడంట? నడవగలిగాడు. యేసుక్రీస్తు దేవుడు కాబట్టే సముద్రము మీద ఏం చేయగలిగాడంట? నడవగలిగాడు. అయితే ఆయన నడుస్తూ ఉన్నప్పుడు తెల్లవారుజామున 4 గంటలకి ఆయన నడుస్తూ ఉన్నప్పుడు జనులందరూ భయపడిపోతున్నారు. శిష్యులు అమ్మో భూతం, అమ్మో భూతం అంటున్నారు. ఎందుకు భూతం అంటున్నారు? సముద్రంలో మనుషులు ఎవరు కూడా ఏం చేయలేరు? నడవలేరు. జంతువులు ఏం చేయలేవు? నడవలేరు. సముద్రం మీద ఎవరు నడవలేరు. కానీ అక్కడ ఎవరో నడుచుస్తూ వస్తుంటే వాళ్ళందరికీ ఏం కలిగిందంట? భయం కలిగింది. ఈ భయంతో వాళ్ళు ఏం చేశారంటే, సరే మీకే భయం కలిగితే మీరేం చేస్తారు? ప్రార్థన చేస్తారా? మీరైతే ప్రార్థన చేశారు, చర్చికి వచ్చేవాళ్ళు కాబట్టి. మరి వాళ్ళు ఏం చేశారో చూద్దాం. చూడండి 14వ అధ్యాయము 26వ వచనం. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి ఏమయ్యారంట? ముందు తొందరపడ్డారు. తొందరపడి భూతమని చెప్పుకుని భయము చేత కేకలు వేశారు. ఎవరికి భయము కలిగినా మొదట ఏం వేస్తారంట? కేకలు వేస్తారు. మీరు ఎప్పుడైనా చూడండి, పిల్లల్ని కొట్టామనుకో గబుక్కున, వాళ్ళ అమ్మో నాన్నో వచ్చిందనుకో వెంటనే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? ఏడ్చుకుంటూ ఎవరి దగ్గరికి వెళ్తారు? వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్తారు. కేకలు అందుకే వేస్తారు కదా. ఇప్పుడు సపోజు మనమే ఉన్నాము, మనం కాలువలో మునిగిపోతున్నాం అనుకో, కేకలు వేస్తున్నాం. ఎందుకు వేస్తున్నాం కేకలు? మునిగిపోతాము, ఎవరో ఒకళ్ళు కాపాడాలి. ఇప్పుడు ఈ శిష్యులు ఎక్కడ ఉన్నారు? సముద్రంలో ఉన్నారు. సముద్రంలో వీళ్ళు దేన్నో చూసి భయపడ్డారు. ఇప్పుడు వీళ్ళు కేకలు వేస్తే ఎవరైనా సహాయం చేయడానికి వస్తారా? సహాయం చేయడానికి ఎవరైనా వస్తారా? ఎవరు రారు. మరి వీళ్ళు కేకలు ఎందుకు వేస్తున్నారు? ఒక్కోసారి కేకలు అనేది సహాయం కోసమే కాదు, కానీ భయం పుట్టినప్పుడు కూడా ఏం చేస్తామంట? కేకలు వేస్తూ ఉంటాం. అంటే ఇక్కడ శిష్యులందరూ కూడా భూతమని చెప్పుకుని బాగా భయపడిపోయారు. భయపడిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు గట్టిగా నేనే ఏమంటున్నారంట? నేనే, భయపడొద్దని చెప్పాడు. వాళ్ళని ఏం చెప్పాడంట?
భయపడద్దు అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళందరూ ఇప్పుడు ఎలా ఉన్నారు? భయముతో ఉన్నారు, చాలా తొందరపడుతూ ఉన్నారు. ఈ లోపల పేతురు ఏమన్నాడంటే, అయ్యా, మనం ఇంత చెప్పాం కదా, చిన్నపిల్లలు భయపడితే వెంటనే ఎవరి దగ్గరికి వెళ్ళిపోతారు? వాళ్ళ అమ్మ దగ్గరికో వాళ్ళ నాన్న దగ్గరికి. అలాగే పేతురు కూడా బాగా భయపడిన సందర్భంలో ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా, నేను నీ దగ్గరికి రావచ్చా అన్నాడు. నేను కూడా నీ దగ్గరికి రావచ్చా అన్నాడు. అంటే యేసు ఇప్పుడు దేని మీద నడుస్తూ ఉన్నాడు? సముద్రం మీద నడుస్తున్నాడు. ఇప్పుడు యేసు యొద్దకి పేతురు వెళ్ళాలి అంటే ఈయన కూడా దేని మీద నడవాలి? మరి మనిషి అనేవాడు సముద్రం మీద నడవగలడా? కానీ యేసు నడువు అని చెప్పాడు. నడువు అని చెప్పగానే ఈ పేతురు నడుచుకుంటూ వెళ్ళాడు. నడుచుకుంటూ వెళుతున్నప్పుడు గాలి బాగా వస్తున్నప్పుడు దానికి భయపడిపోయాడు. భయపడిపోగానే ఆయన ఏమైపోయాడంట? ఆయన మునిగిపోయాడు. మునిగిపోగానే అక్కడ ఆయన ఏమంటున్నాడో మనం చూద్దాం. చూడండి, ఆయన మునిగిపోగానే ఏమంటున్నాడో మనం చూద్దాం. 28వ వచనాన్ని 30వ వచనానికి వచ్చేద్దాం. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. ఇక్కడ మీరు గమనించినప్పుడు అతను యేసు దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు. భయము చేతనో నడవాలన్న ఆలోచనతో అక్కడికి వెళ్ళాలనుకున్నాడు. తర్వాత గాలిని చూసి ఏమయ్యాడంట? భయపడిపోయాడు. భయపడిపోయిన తరువాత అతను మునిగిపోతున్నాడు. అతన్ని కాపాడాలి. ఎవరు కాపాడగలరు ఇప్పుడు? యేసుక్రీస్తు ఒక్కడే కాపాడగలరు. ఇక్కడ మీరు 2 విషయాలు నేను చెప్తాను చూడండి. ఇంతకేమో భయపడితే నేనున్నాను అని ధైర్యం చెప్పాడు. నేనే అని తన మాటలతో ధైర్యపరిచాడు. ఇప్పుడు ఏం చేశాడు? మునిగిపోతున్న అతన్ని చేతులతో సహాయం చేశాడు. ఇందాకేమో మాటలతో సహాయం చేశాడు, ఇప్పుడేమో చేతులతో సహాయం చేశాడు. అంటే యేసుక్రీస్తును నువ్వు నమ్ముకోగలిగినట్లయితే ఆయన తన మాటల చేత నిన్ను ధైర్యపరుస్తాడు. నీ ఆపదలలో ఆయన చేతలతో కూడా ఆయన నీకేం చేస్తాడంట? సహాయం చేసేవాడిగా ఉంటాడు. కాబట్టి ఈరోజు నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, వాళ్ళందరూ కూడా అప్పుడు ఏం చేశారంటే 33వ వచనం చూడండి. 33వ వచనం. అంతటా దోణిలోనున్న వారు వచ్చి, నువ్వు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. చాలు. ఇందా మీకు చెప్పా, యేసేమై ఉన్నాడు? యేసేమై ఉన్నాడు? అది వాళ్ళకి ఎప్పుడు అర్థమైంది? వాళ్ళు ప్రమాదములో ఉన్నప్పుడు, ఆ ప్రమాదములో ఉన్న వాళ్ళని యేసు మాటల చేత ధైర్యపరిచినప్పుడు, యేసు చేతల చేత సహాయము చేసినప్పుడు అప్పుడు అర్థమైంది యేసేమై ఉన్నాడని, దేవుడై ఉన్నాడు. అంటే మీకు అర్థమైందా? దేవుడు అనేవాడు ఏం చేస్తాడంటే ఆయన నమ్ముకున్న వాళ్ళకి ఆపదలలో సహాయం చేస్తాడు. అటువంటి వాడినే ఏమంటారంటే దేవుడు అంటారు. మరి ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేడా అంటే మీరేం చెప్తారు? ఉన్నాడు. ఉన్నారు అని చెప్పి వాళ్ళు యేసుని ఏం చేశారంటే మ్రొక్కిరి. మ్రొక్కిరి అంటే ఇంగ్లీష్లో ఏమంటుందంటే వర్షిప్, అంటే ఆరాధించారు. అంటే యేసుక్రీస్తును వాళ్ళందరూ కూడా వాళ్ళ సమస్యలలో, వాళ్ళ ఆపదలలో, వాళ్ళ యొక్క భయములో, వాళ్ళ యొక్క ఇబ్బందులలో యేసు సహాయము చేశాడు. కాబట్టి యేసులో వాళ్ళు ఎవరిని చూశారంటే దేవుణ్ణి చూశారు. ఈరోజు నేను కూడా మీకు ఒక చిన్న ప్రశ్న వేసి ముందుకు వెళతా. వాళ్ళు దూరంగా నేల మీద నడుస్తున్న వాళ్ళని చూశారు కదా, చూసి ఏమని భయపడ్డారు? భూతమని భయపడ్డారు. అయితే భూతమని భయపడినప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు? నేనే అన్నాడు. అయితే ఈ 12 మందికి చెవుడు అనుకుందాం కాసేపు. ఈ 12 మందికి ఏంటంట? చెవుడు. అప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇంకా భయపడుతూనే ఉంటారు, అంతేనా కాదా? సరే. అలాగే ఈరోజు కూడా దేవుని మాటలు చెప్తూ ఉన్నప్పుడు చాలామందికి చెవులు ఉంటాయి కానీ వినరు. నువ్వు ఎప్పుడైతే వాక్యమును వినకుండా నిర్లక్ష్యమైన ఆలోచనతో ఉంటావో దేవుడు నీలో ఉన్న భయాలను ఏం చేయలేడంట? తీయలేడు. ఎప్పుడైతే నువ్వు దేవుని మాటలు వినగలుగుతావో దేవుడు అంటే ఏంటో అర్థమవుతుంది, దేవుడు సహాయం అంటే ఏంటో అర్థమైంది, దేవుడు ధైర్యపరిచే విధానం నీకు అర్థమైంది. ఒకవేళ దేవుడి మాటలను నువ్వు వినకపోతే, దేవుడి మాటలను నువ్వు నిర్లక్ష్య పెడితే, దేవుడికి నువ్వు భయపడకపోతే, ఇందా మనం చూసాం ఒక పోలీస్ అతన్ని చూసి అతను ముందేం చేశాడంట?
చూశాడు, తర్వాత నమ్మాడు, తర్వాత ఏమయ్యాడు? అలాగే ఈ శిష్యులు కూడా యేసు ఆయన మాట విన్నారు కాబట్టి ధైర్యపడ్డారు. ఆయన యొక్క మాటను ఆయన యేసే అని చూశారు కాబట్టి ధైర్యంగా ఉన్నారు. ఒకవేళ వినకపోతే, చూడకపోతే వాళ్ళలో ఏం రాదంట? ఆ ధైర్యము రాదు, వాళ్ళలో భయం ఉండిపోయింది. కాబట్టి ఈ యూత్ క్లాసుల ద్వారా మీరు కూడా ఏమి నేర్చుకోవాలంటే, దేవుడిని బాగా చూడడం నేర్చుకోవాలి, దేవుని మాటలు బాగా వినడం నేర్చుకోవాలి. మీరు ఎప్పుడైతే బాగా వినడం నేర్చుకోగలుగుతారో, ఎప్పుడైతే బాగా వినడము, బాగా రాసుకోవడం చేయగలుగుతారో, దేవుడు కూడా మీ జీవితంలో ఉన్న ఇబ్బందులను, మీ జీవితంలో ఉన్న సమస్యలను ఆయన కూడా ఏం చేస్తాడంట? తీసివేసేవాడిగా ఉంటాడు. ఇప్పుడు పేతురు కూడా చూడండి, భయపడిపోయి ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలనుకున్నాడు కదా. వెళ్ళిపోవాలనుకున్నప్పుడు ఆయన ఏమైపోయాడంట? మునిగిపోయాడు. ఈరోజు మీరు కూడా ప్రార్థనకు వచ్చేటప్పుడు మీకు కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి ప్రార్థనకి రాకుండా. కానీ మీరు ఎవరికి ప్రార్థన చేయాలి? మళ్ళా అయ్యా నేను ప్రార్థనకి వెళ్ళేటట్టుగా, నీ మందిరానికి వచ్చేటట్టుగా ఆయనకి ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. అయితే వాళ్ళందరూ చివరికి చేసిన పని ఏమిటంటే, యేసుని ఏమని ఒప్పుకున్నారంట? దేవుని కుమారుడిని ఒప్పుకుని ఆయనను ఏం చేశారంట? ఆరాధించారు. ఈరోజు మనము కూడా దేవునిని మనము గుర్తెరగగలిగితే దేవుణ్ణి మనం ఏం చేస్తామంటే ఆరాధించేవారుగా ఉంటాం. ఈరోజు చాలామంది పిల్లలు ఉంటారు, అందరు పిల్లలు వాక్యం వినరు. నిజమేంటంటే మనం చెప్పేది చెప్తూ ఉంటాం, వాళ్ళు చేసేది చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి జరిగే నష్టం ఏమిటి అంటే, వాళ్ళ జీవితంలో ఎదగలేరు ఎప్పుడు కూడా. మీరు ఎప్పుడైనా చూడండి, దేవుడు భయం ఉన్నవాళ్ళు ఏమవుతారంటే ఖచ్చితంగా ఎదుగుతారు. ఇందా మీరు చూసారా, పోలీస్ అన్న భయం ఉన్నవాడు ఏమయ్యాడు? సేఫ్గా ఉన్నాడు. భయం లేనివాడు ఏమయ్యాడు? చాలా ఇబ్బందులు పడ్డాడు. అలాగే మీరు కూడా దేవుడు అన్న భయం ఒకవేళ మీరు ఉండినట్లయితే ఖచ్చితంగా దేవుడు మీకు అన్ని విషయముల్లో సహాయము చేసేవాడిగా ఉంటాడని దేవుని వాక్యం ద్వారా తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు దేవుని నమ్ముకోగలిగినట్లయితే, దేవుడు ఉన్నాడని మీరు అర్థం చేసుకోగలిగినట్లయితే, సాక్ష్యం ఎవరంటే ముందుగా లోకమే సాక్ష్యము, పగలు రాత్రి సాక్ష్యము, సౌరు కుటుంబము సాక్ష్యము, మానవులు సాక్ష్యము, యేసుక్రీస్తు ప్రభువారు కూడా సాక్ష్యము. అయితే ఆ సాక్ష్యము నీకు అర్థమైతే దేవుడు ఉన్నాడని నువ్వేం చేయాలంట? నమ్మేవాడిగా ఉండాలి. నువ్వు దేవుడు ఉన్నాడని నమ్మితే ఆయనకి ఏమవ్వాలంట? భయపడాలి. నువ్వు భయపడినట్లయితే ఆయన మాటల ప్రకారంగా ఏం చేయాలంటే జీవించేవాడిగా ఉండాలని చెప్తూ ఉన్నారు. చూడండి, ఇంకొక 2 వచనాలు నేను చూపించి ఈ వాక్యాన్ని నేను ముగిస్తాను. ప్రసంగి గ్రంథం. అయితే జనుల యొక్క ప్రవర్తన ఎలా ఉంది, మనుషుల ప్రవర్తన ఎలా ఉందో ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ప్రసంగి గ్రంథం. దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి సాక్ష్యము, పగలు రాత్రి, సౌర కుటుంబము, మానవులు, యేసుక్రీస్తు, ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి కదా. కానీ మనుషులు ఎలా ఉంటున్నారంటే, ఇన్ని సాక్ష్యాలు ఉన్నా కూడా వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందంటే, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం. అందరికీ ఒకటే గతి సంభవించును, సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖాకరం. మరియు ఇక్కడ మీరు బాగా గమనించండి, నరులకి ఏముందంట? చెడుతనం ఉండడం కాదు, ఆ చెడుతనం ఎక్కడుంది? నరుడికి ఏమిచ్చాడంట? దేవుడు హృదయం ఇచ్చాడు. ఈ హృదయంలో నువ్వు దేవుణ్ణి తెలుసుకోగలిగావా? ఈ హృదయం మంచి హృదయం అవుతుంది. ఒకవేళ దేవుణ్ణి తెలుసుకోలేకపోతే ఈ హృదయంలో ఏముండిద్దంట? చెడు ఉండిద్ది. తర్వాత చదవండి, ఇంకేముంది? తర్వాత నేను చదువుతాను చూడండి. చెడుతనం నిండి ఉన్నది, వారు బ్రతుకు కాలం అంతయు వాళ్ళ హృదయమందు ఏముందంట? వెర్రితనం ఉంది. ఇందాక మనం ఏం చేసాం? దేవుడు లేడన్న వాడిలో ఏముంది? బుద్ధి లేదు, తర్వాత చెడు కార్యాలు చేస్తాడు, అసహ్య కార్యాలు చేస్తాడని చెప్పి. అలాగే దేవుడు లేడు అని నువ్వు అనుకుంటే నీ హృదయం ఏమైపోయిద్దంట? చెడిపోయిద్ది. ఆ హృదయంలో ఏముండిద్దంట? వెర్రితనం. వెర్రితనం అంటే ఏంటో చెప్పండి. మీకు ఒకవేళ ఇంగ్లీష్ బైబిల్ ఉండినట్లయితే వెర్రితనాన్ని ఏమంటారంటే మ్యాడ్నెస్ అంటారు. ఏమంటారంట? మ్యాడ్నెస్. తర్వాత చెడును ఏమంటారంటే ఈవిల్ అని అంటారనమాట. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, దుర్మార్గుడివి నువ్వు, దేవుని గుర్తెరగకపోతే నువ్వు ఎలాంటి వాడు అంట? దుర్మార్గుడు అని చెప్తున్నాడు.
ఆ దుర్మార్గుడికి ఏముంటుందంట? వెర్రితనం. కొంతమంది తిట్టేటప్పుడు కూడా నీకు వేపకాయ అంత వెర్రితనం ఉందిరా అంటారు. వెర్రోడా అని ఎప్పుడు తిడతారు మీరు చెప్పండి? ఎంత చెప్పినా వినలేదనుకో ఆయన ఏమంటాం? వెర్రోళ్ళలాగా ఉన్నావు, జడ్డోళ్ళలాగా ఉన్నావు, ఏం వినవేంటి అని అంటాం. అంతేనా? ఈరోజు మనము కూడా మనం వెర్రోళ్ళమైతే ఇక్కడ చాలామంది వాక్యం చెప్తూ ఉంటారు, అవి మీకు అర్థం కావు. కాబట్టి మీరు వెర్రోళ్ళు కాకూడదు అంటే చెప్తున్న మాటలు ఏం చేయాలంట? వినాలి. దానిలో మీరు అర్థం చేసుకోవాల్సిన వారై ఉండాలి. కాబట్టి దేవుడు నీకు మంచి హృదయాన్ని ఇస్తే దేవుని గుర్తెరగలవు. ఒకవేళ నీ హృదయంలో దేవుని గుర్తెరగట్లేదంటే నీలో ఏమున్నట్టంటే చెడుతనము, దుర్మార్గత ఉన్నది, నీలో వెర్రితనము ఉన్నది. అయితే ఇక్కడ మీరు ఇందాక మనం పరిశీలన చేసాం. ఆ రోజుల్లో శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడుగా ఒప్పుకున్నారు. అంతేనా? ఒప్పుకోవడం వల్ల ఆయన వాళ్ళని ఏం చేశాడు? కాపాడాడు. అయితే మత్తయి సువార్త 25వ అధ్యాయం చివరి వచనం, ఇంకా మత్తయి సువార్త 25వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 32వ వచనం. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లుగా ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడం వైపున మేకలను నిలవబెట్టెను. అప్పుడు రాజు తన కుడివైపు ఉన్నవారిని చూచి, తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా. ఇక్కడ మీరు గమనించండి, ఈ భూమి మీద ఎవరైతే దేవుడు ఉన్నాడని నమ్ముతారో, ఓకేనా, ఆయన కుడివైపు ఎవరిని ఉంచుతాడంట? కుడివైపు ఎవరిని ఉంచుతాడంట? ఆశీర్వదింపబడిన వారిని. ఓకేనా? ఆయన ఎడం వైపు ఎవరిని ఉంచుతాడంటే 41వ వచనం చెప్తూ ఉన్నాడు. అప్పుడు ఆయన మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం, ఎడం వైపున ఉండేవారిని చూచి శపింపబడిన వారులారా. అంటే ఇక్కడ మీరు గమనించండి, దేవుడు ఉన్నాడని నువ్వు నమ్మి ఆయనకు భయపడి నీ జీవితంలో లోపములను సరిచేసుకుంటే నువ్వేమవుతావంట? ఆశీర్వదింపబడతావు. ఒకవేళ దేవుడు వాక్యాన్ని నువ్వు గ్రహించకపోతే, ఆయన ఉన్నాడని నువ్వు నమ్మలేకపోతే నీ జీవితం ఏమైందంట? శపింపబడిద్ది. ఇప్పుడు నువ్వు దేవుడికి కుడి చేతి వైపు ఉండాలనుకుంటున్నావా, ఎడం చేతి వైపు ఉండాలనుకుంటున్నావా? అందరూ చెప్పాలి. అందరూ చెప్పేదాకా ప్రశ్న అడుగుతూ ఉంటా. అందరూ చెప్పాలి. మీరందరూ ఎటువైపు ఉండాలనుకుంటున్నారు? ఎందుకు? కుడివైపు ఎవరు ఉంటారంట? ఆశీర్వదింపబడిన వారు. ఆశీర్వదింపబడిన వాళ్ళు దేవుని నమ్ముతున్నారా, నమ్మడం లేదా? నమ్ముతూ ఉన్నారు. కాబట్టి మీరందరూ దేవుడు ఉన్నాడని మీరు ఒకవేళ నమ్మగలిగినట్లయితే మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు. అయితే నేను ఇంకా వాక్యం చెప్పడం ముగించా. ఇప్పుడు నేను ఒక్కొక్కరిని ప్రశ్నలు అడుగుతా. ఇందా నుంచి చాలామంది వినట్లేదు కాబట్టి వాళ్ళని లేపి అడుగుదాం అనుకుంటున్నా. అందరిని అడగమంటారా? నన్ను అడగచ్చు అన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. బాయ్సే బాగా విన్నారు. అయితే ఇదో నా మాట మీకు అర్థం కావట్లేదా? నన్ను అడగచ్చు నువ్వు ధైర్యంగా అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. సరే, బాయ్స్కో క్వశ్చన్, గర్ల్స్కో క్వశ్చన్ అడుగుతా. సరేనా? అందరూ చెప్పడానికి ప్రయత్నించి. దేవుడు ఉన్నాడా లేడా? ఉన్నాడా? ఎలా చెప్తావు? గోల్స్ అయితే మీరు మాట్లాడండి. ఇక్కడ ఎవరైనా గోల్స్ ఉన్నారా, లేరా? చెప్పండి. సృష్టి. దేవుడు ఉన్నాడనే దానికి సాక్ష్యం ఎవరు? మనుషులు. తర్వాత సౌరు కుటుంబం. తర్వాత యేసుక్రీస్తు. ఓకే, దేవుణ్ణి ఉన్నాడని నమ్మితే యేసుక్రీస్తు ప్రభువారు మనం చెప్పిన చరిత్రలో ఎవరిని కాపాడాడు? పేతురుని కాపాడాడు. ఓకే, యేసుక్రీస్తు ప్రభువారు మొదట వాళ్ళని ఎలా ధైర్యపరిచాడు? మాటలతోనా, చేతలతోనా? ఏమని? నేను అని అన్నాడు. అంతేనా? తర్వాత మీరు యేసుక్రీస్తు ప్రభువారికి ఒకవేళ భూమి మీద నువ్వు నమ్ముకోగలిగితే నువ్వు ఆశీర్వదింపబడతావా, శపింపబడతావా? శపింపబడాలి అంటే నువ్వేం చేయాలి? ఏం చేయాలి? అంతేనా? కాబట్టి ఇప్పుడు మీరు శపింపబడాలా, ఆశీర్వదింపబడాలా? ఆశీర్వదింపబడగలదా అన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. నేను ఆశీర్వదింపబడాలని అనుకుంటున్నాను అన్న వాళ్ళందరూ చేతులు ఎత్తాలి. ఓకే, వెరీ గుడ్. అందరికీ వందనాలు.